బృందాలు అనేక రంగాల్లో నిష్ణాతులైపోయి ఉంటారు వాళ్ళు. అనేక రంగాల్లో. నేను వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి జీవితాలు ఎంత సంకుచితమై అంటే కుంచించుకుపోయి ఉంటాయన్నమాట. చూసారా? ఎందుకని? ప్రతి దాన్ని మాటలో పెట్టాలి వాళ్ళు. మాటల అనుభవాల కొలమానంతో ఉంటుంది అదంతా కూడా. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బోధల యొక్క సారము చూసారా? ఇది మాటలకు, అనుభవాలకు చెందినటువంటి సంగతి కానే కాదు. ఇది విన్నారు కదా! ఈ టాపిక్ ఏంటి చెప్పాను కదా మీకు. కారుణ్య పరంపర. కారుణ్య పరంపర అంటే ఏమిటనేది మీరిప్పుడు దీన్ని గ్రహించండి, అవగాహన చేసుకోండి. ఇక్కడేంటంటే మనం చెప్పుకున్నాం కదా! వైజ్ఞానికుల గురించి అంటే సైంటిఫిక్‌గా చూస్తే ఇదంతా కూడా వాళ్ళంతా కూడా ప్రతీదీ కూడా అక్కడ అంతా అనేక రంగాల్లో నిష్ణాతులైపోయి ఉంటారు వాళ్ళు. బృందాలు, గుంపులుగా ఆళ్ళందరితోటి కూడా సృష్టించి మాట్లాడినప్పుడు అవి ఎంత పరిమితంగా ఉన్నాయో తెలుస్తుందనమాట. అవన్నీ కొలతలనమాట అవన్నీ కూడా. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది లేదా మనం వినే ఈ బోధలు కానీ ఇదంతా కూడా ఒక అసలా అదొక మహా వైశాల్యం, అగాధం అనమాట. ఆ లోతు దాన్ని. ఆ సారం అలా ఉంది. ఇది మాటలకి చెందిన సంగతి కాదు. ఎందుకంటే ఇక్కడ మాట పరిమితం. చూసారా? అన్ని అనుభవాలకు, అన్నిటికీ కూడా పరిమితులుంటాయి. అవన్నీ కూడా చాలా చిన్న పరిమిత రంగంలో మాత్రమే పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత గొప్పదని అనుకున్నా కూడా వైజ్ఞానికంగా కూడా అది. అలాగే స్వీయం అంటే స్మృతుల మూట, గుర్తులు, జ్ఞాపకాలు. ఇంకా చెప్పాలంటే జ్ఞాన సంశయం. స్వీయం అంటే జ్ఞాన సంశయం. జ్ఞానం యొక్క సారం అన్నమాట. పోజేసుకున్న సంశయం, పోగుబెత్త అనమాట సంశయం అంటే. జ్ఞానాన్ని పోజేసుకోవటం. అనేక గ్రంథాల ద్వారానో, లేకపోతే ఆ సారాన్ని తీసుకోకుండా ఏదో వినటం ద్వారానో డొల్లగా ఆ జ్ఞానాన్ని మనం పోజేసుకుంటాం అనమాట. సంశయం చేస్తాం. కానీ అదంతా ఎక్కడుందండి? థాట్‌లోనే ఉంది. కాలరంగం. అదంతా కూడా కాలరంగంలోనే ఉంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే స్వీయం అంటే ఆ పూర్వీకుల నుండి మనకు సంక్రమించింది. కూడబెట్టుకున్నాం అనమాట. ఆ జ్ఞాపకాలు. తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేయటం, తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ మన చర్యలో పెట్టుకోవటం ఇలా ఉంటుందన్నమాట. ఇది మీ స్వయం ప్రజ్ఞ అయితే ఇది ఇంకా స్వీయం లేదిక్కడ. అంటే జ్ఞానానికి, అజ్ఞానానికి అతీతంగా వెళ్ళిపోతుంది మీ ప్రజ్ఞ. ఇంకిక్కడ థాట్ లేదు. స్వీయం లేదు. స్వీయం లేనప్పుడు ఇంకా అదే చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆలోచన లేదు. ఆ శక్తికి గతం లేదండి. ఇది మీకు తెలుస్తుంది. శక్తి మీ నుంచి ప్రవహించటం మొదలుపెడుతుంది. విడుదలవుతుందనమాట. బోధల యొక్క సమగ్ర సారాన్ని ఆ లోతులుగా మనం దాన్ని తీసుకున్నట్లయితే అటువంటి శక్తిలో గతం ఉండదు. కానీ మనిషి ఎప్పుడు ఆ గతానికి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు? ఈ శక్తి ఈ స్వీయంతో అది ముడిపడి లేకపోతే కనుక అప్పుడు ఆ శక్తికి కాలం ఉండదు. అది కేవలం శక్తి అంతే. ఇక్కడ ఎవరో ఒక క్వెషన్ వేశారండి. మంచి క్వెషన్ ఇది. ఇక్కడ శక్తికి కాలం ఉండదని మనం చెప్పుకున్నాం. అది కేవలం శక్తి అంతే. ఇంక దానికి ఇంకేం చెప్పడానికి లేదు. అయితే ఇక్కడ
ప్రత్యక్ష స్వరూపంగా కానీ ఒక క్వశ్చన్ ఇది. కానీ ప్రత్యక్ష స్వరూపంగా అవతరించినప్పుడు ఇదే శక్తి ఒక రూపంగా అవతరించినప్పుడు అనుకుందాం. అప్పుడది అంటే దాన్ని ఏమంటాం మనం? ఒక అవతారం అని అనుకోవచ్చా? అప్పుడు ఆ కాలం ఆ అవతారానికి మాత్రమే పరిమితమైన కాలం జన్మిస్తుంది కదా అని ఎవరో అక్కడ ప్రశ్న వేశారనమాట. ఇది మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? ప్రత్యక్ష స్వరూపంగా అది ఆ శక్తి అంటే ఒక అవతారంగా చూసారా? ఒక అవతారానికి మాత్రమే అవతారంగా వచ్చినప్పుడు ఆ అవతారానికి మాత్రమే పరిమితమైన ఆ కాలం అక్కడ జన్మిస్తుందా అని ఎవరో అడుగుతారన్నమాట. అవును. ప్రత్యక్ష రూపానికి ఇక్కడ కాలం అవసరం కదా మరి. ఒక సంకల్పంలో కాలం ఉంది. అంటే ఆలోచన ఉందన్నమాట. అవతారం వచ్చినప్పుడు అలా ఒక సంకల్పంతో చూసారా? అలా అది ప్రత్యక్ష స్వరూపం కావాలనుకున్నప్పుడు, దానికి ఒక రూపాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఈ కాలం అవసరం అవుతుందన్నమాట. ఇది మీకు అర్థమవుతుందా? గ్రహించండి ఇక్కడ. అందుచేత ఇక్కడ ఒక పువ్వుగానో, ఒక చెట్టుగానో, లేదా ఒక మనిషిగానో ఇది ప్రత్యక్ష రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఏది? ఈ శక్తి. ఈ శక్తి ఒక పువ్వుగానో, ఒక చెట్టుగానో, ఒక మనిషిగానో ఒక ప్రత్యక్ష రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఈ శక్తికి ఇక్కడ పరిమితులు ఏర్పడినాయి అనమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందా? దీనికి నామరూప లేనప్పుడు చూసారా? దానికి పరిమితులు లేవు. అది అఖండం. ఇప్పుడు మనం అంతా తెలుపుకోవాల్సింది శక్తి విడుదలైతే తప్ప ఇది దీనిలోనూ ఈ వ్యత్యాసం కానీ, దీని యొక్క ఈ శక్తి దీని యొక్క పరిమితత్వం లేదా దాని అఖండత్వం కానీ తెలిసేదానికి తెలియదు. అందుకే మీరు వినేటప్పుడే జాగ్రత్తగా ఉంటే చక్కగా మీరు ఆ జిజ్ఞాసత్వం లేస్తుందనమాట. ఇదే శక్తి ఒక పువ్వుగానో, ఒక మనిషిగానో చూసారా? లేదా ఒక చెట్టుగానో, ఒక కొండగానో అది మార్పు సంతరించుకున్నప్పుడు, ప్రత్యక్ష రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఆ శక్తికి పరిమితులు ఏర్పడతాయి అన్నమాట. చూసారా? ఇంకిప్పుడు ఇది ఇక్కడ అయితే ఈ స్వీయం లేనప్పుడు, ఈ గుర్తు లేనప్పుడు ఆ స్థితి పూర్తిగా కాలాతీతం అనమాట. ఇది మీకు బాగా అర్థమైందా? ఇక్కడ మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారు కదా ఈ బోధలో. మీరేంటి పూర్తిగా తెలుస్తుందా మీకు ఇది? తెలియాలి మీకు. ఇది వినేటప్పుడు ఇది మీరే. ఇది చూడండి. మీరు ఒక మనిషిగాను, లేకపోతే ఒక పువ్వుగాను, ఒక చెట్టుగాను ఒక రూపాంతరం చెందారనుకోండి. అప్పుడు ఇది పరిమితంగా ఉందన్నమాట. ఇది ఇక్కడ ఈ స్వీయ జ్ఞానం అంటే జ్ఞానం లేనప్పుడు, ఈ గుర్తు లేనప్పుడు ఆ స్థితి పూర్తిగా కాలానికి అతీతంగా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ప్రశ్నిస్తుంది ఏమిటి? ఈ మెదడు పరిణామం ఇప్పుడు జరుగుతున్నట్లుగానే సవరించుకుంటూ, పెరుగుతూ, ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని సేకరించుకుంటూ ఈ రకంగానే కనుక కొనసాగితే లేదా ఇలాగే కొనసాగిపోవాలా? ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం కదా ఇక్కడ. మీరు వింటూనే మీకు తెలుస్తుంది కదా, పూర్తి గ్రహింపు ఉంది కదా మీకు ఇక్కడ. ఒక ప్రత్యక్ష రూపంగా అవతరించినప్పుడు అక్కడ కాలం ఉంది. పరిమితమైన కాలం జన్మిస్తుంది అక్కడ.